సంవత్సరాలకి 2 ట్విన్స్ పుట్టారు. ఇదే ప్రొద్దుటూరులోనే పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు అయింది. ఆమె ప్రతిరోజు దేవుడి సన్నిధికి వచ్చేది, దైవసేవకులతో ప్రార్థన చేపిస్తుండేది. ప్రతిరోజు షైనింగ్ స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు బండ్లో తీసుకువెళ్తే వాళ్ళు వారు క్రిస్టియన్స్ ఉన్నారు, వారు ఎప్పుడు ప్రార్థన అడిగేవారు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి మాకు పిల్లలు లేరు, 20 సంవత్సరాలు అయింది పిల్లలు అని వారు ప్రార్థన చేయించుకుంటేవారు. సేవకులు ప్రార్థన చేస్తూ ఉండేవారు, ప్రతిరోజు చేస్తుండేవారు. అయితే ఒకరోజు ఆమె వచ్చింది, కొన్ని రోజుల తర్వాత 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఆమె కనబడలేదు. ఒక 2 సంవత్సరాలతో కనబడితే ఆమె ఒక విషయం చెప్పి, ఏంటంటే అయ్యా 20 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు, అయితే మీరు ప్రార్థన చేశారు, ఎప్పుడైతే ప్రార్థన చేశారో నాకు ఒక కుమారుని ఇచ్చాడు. అలలు ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత ఆమె వచ్చి సాక్ష్యం చెప్తే ఎంత అద్భుతమో. హల్లెలూయా. ఒకటి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము 100 సంవత్సరాలకి ఏం కన్నాడు? పిల్లను ఇస్సాకును కన్నాడు. శారా 90 సంవత్సరాలప్పుడు ఆ మృతతుల్యమైన గర్భంలో నుంచి ఇస్సాకు ఏమయ్యాడు? పుట్టాడు. అందుకే ఇది వాగ్దాన పుత్రుడు, వాగ్దానంతో కూడిన పరిస్థితి, వాగ్దానంతో కూడినది. హల్లెలూయా. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. హల్లెలూయా. అందుకే అంత విలువ. హల్లెలూయా. అందుకే అంత దేవుడు కూడా శారా మాట, అందుకే అబ్రహాంతో అన్నాడు, అబ్రహాము శారా మాట ఆమె ఏం చెప్తే అది విన్ను, నువ్వు పంపించేయి శారా అంటే పంపించేయి. అబ్రహాం ఏం చేశాడు? చాలా మనసులో కొరత, ఒక బాధగా ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకు అవిధేయత చూపించకుండా దేవుని మాటకు విధేయత చూపుతూ హాగర్ను తన కొడుకును పంపించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. నీళ్ళ తిత్తి నిండా నీళ్ళను పోసి వాళ్ళ నుంచి పంపించాడు హాగర్ను. ఎవరిని? ఇష్మాయిల్ని పంపించారు. అరణ్యంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నారు, వారు నీళ్లు తాగితే అక్కడ ఉన్న ఏదో తిని ఉన్నారు, కానీ నీళ్ళు లేవు, అయిపోయాయి, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇంకా చనిపోయే పరిస్థితి, ఇష్మాయిల్ తన హాగరు కొడుకు చనిపోయే పరిస్థితి సంభవించింది. ఆ పరిస్థితిలో ఆమె ఏమి చేయలేని పరిస్థితి, కేకలు ఏడుస్తూ ఉంది, కేకలు వేస్తుంది. అయితే దేవుడు ఆ మొరను విన్నాడు. ప్రియదేవుడు, దేవుడు ఎలాంటిది అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఎవరు తప్పు చేసినా పాపం చేసినా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడు ఆయన. అలానే పాపులం కాబట్టి నా ప్రార్థన దేవుడు విన్నాడు అనడానికి లేదు. ఖచ్చితంగా నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హాగరు ఏం చేసింది? ప్రార్థన చేస్తూ ఏడుస్తూ మొరపెడుతూ ఉంటే దేవుడు ఆ మొరను విన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఇంకా చనిపోయే కొర ప్రాణంతో ఉన్నాడు, నీళ్ళు లేక దాహంతో. ఇంకా ఈయన చనిపోతున్నాడు, వీడు చనిపోయే పరిస్థితి నేను చూడలేను, చావు నేను చూడలేనని అక్కడే వదిలేసి ఆమె పక్కకు వెళ్ళిపోయింది. ప్రియద ఏడుస్తూ కేకులు వేస్తుంటే దేవుడు ఆ మొరను విన్నాడు. ఇష్మాయిలు మొరపెడుతున్న మొరను దేవుడు విన్నాడు. ఆ ఇష్మాయిలు మొరపెట్టిన మొర దేవుని దగ్గరకు వెళ్ళింది. ప్రియదేవుని బిడ్డ, ఆ కేకలు దేవుని దగ్గరకు వెళ్ళాయి. విని ఏం చేశాడు తెలుసు? ఎక్కడైతే ఇష్మాయిలు పడ్డాడో అక్కడే ఏం చేశాడంట? నీళ్లను, హల్లెలూయా, ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి. ఆ నీళ్లు తాగి ఆయన ఏమయ్యాడంట? ఇష్మాయిలు బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు అబ్రాహాంతో, నువ్వు శారా చెప్పినట్టు చేయి అన్నాడు. అంతే. అబ్రాహాం ఏమన్నాడు? అబ్రాహాం ఏం చేశాడు? శారా చెప్పినట్టుగానే చేశాడు, పంపించాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఆమెను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. మనుషులుగా మన అందరూ వదిలిపెడుతూ ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏం లేకపోతే అందరూ విడిచిపెట్టిపోతారు. అందుకే తప్పిపోయిన కుమారుడు కూడా అంతే. తప్పిపోయిన కుమారుడు దాస్తంతా కూడా తీసుకున్నాడు, తండ్రి దగ్గర తీసుకొని ఏం చేశాడంటే దూర ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు, వ్యభిచారము లేకపోతే రకరకాల పనులు చాలా. ఏం చేశాడంట? భయంకరమైన మనసు కలిగి, భయంకరమైన పరిస్థితి కలిగి ఆయన జీవించాడు. అతను తీసుకున్న ఆస్తి అంతా కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారం ద్వారా ఆస్తి అంతా ఏం చేశాడంట? పోగొట్టుకొని అనుకున్నాడు, ఆ పందులు చూస్తూ పందులు మేస్తూ ఉంటే నిజంగా పంది పొట్టు తినడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు అనుకున్నాడు, ఆలోచన వస్తుంది, తప్పిపోయిన కుమారులు నా తండ్రి ఇంట్లో ఉంటే నేనంటే నా తండ్రిలో ఇంటిలో ఉంటే నేను ఎంతగా బాగుండేవాడిని కదా, నేను వెళ్ళి అడుగుతాను తండ్రి దగ్గరకు, ఆ పనివానిలో నేను ఒకవానిగా అడుగుతానని ఏం చేశాడంట? వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గర వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు. ఇంకా ఆ కుమారుడు
చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు వస్తుండగానే దూరంగానే చూశాడు. ఎవరు? తండ్రి. ఎప్పుడు తండ్రి చూస్తుండేవాడు, ఎప్పుడెప్పుడు నా కొడుకు వస్తాడా, మరలా వస్తాడా, నా దగ్గరికి మరలా తిరిగి నా కొడుకు వస్తాడని ఎంతో ఆశతో చూస్తూ ఉండేవాడేమో. ఎప్పుడైతే ఆ కుమారుడు కనబడ్డాడో ఇంకా ఆగలేదు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేశాడంట, ఆ చిన్న తప్పిపోయిన కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకొని, వాసన కంపు కొడుతూ పందుల వాసన అయినా ఏం చేశాడంట, కౌగులించుకొని ముద్దు పెట్టుకొని అతనికి ఏం చేశాడంట, ఆ వస్త్రాలను తీసి స్నానం చేయించి ప్రశస్త్ర వస్త్రాలు తొడిగించి ఆ చేతులు ఉంగరాలు పెట్టి కాళ్ళకు జోళ్ళు తొడిగించి ఒక విందు చేశాడు. హల్లెలూయా. ఎందుకు? తప్పిపోయి దొరికినాడు. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన వాడు తిరిగి దొరికాడు అని సంతోషంతో తండ్రి ఏం చేశాడు, ఒక విందు చేయించాడు. హల్లెలూయా. ఈ దేవుడు కూడా హాగరు ఏమైంది అంటే హాగరు దేవుడు ఏం చేశాడు, పంపించాడు. అబ్రాహాం దేవుడు చెప్పినట్టుగా పంపించాడు. సరే, కానీ దేవుడు మాత్రం హాగర్ను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఈ రోజు వరకు ఇష్మాయిల్ ఉన్నారు. దానికి కారణం ఆ రోజు దేవుడు హాగర్ను ఆ కొడుకుని ఏం చేశాడు, కాపాడాడు. ఎంత అద్భుతమైన దేవుడు. ఒకసారి ఆలోచించు. నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, నువ్వు దేవునికి అయిష్టమైన కార్యం చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అలా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నోసార్లు దేవునికి అవిధేయంగా విరోధంగా జీవిస్తున్నా మనల్ని మాత్రం దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఏ అపాయము కలగకుండా, ఏ తెగులు మన గుడాలను సమీపించకుండా మళ్ళీ కాపాడుతూనే ఉన్నాడు. అందరూ విడిచిపెట్టినా మన దేవుడిని విడిచిపెట్టలేదు. ప్రియదేని బిడ్డ, అందరూ వదిలేసిపోయినా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. వదిలి వెళ్ళేవాడు. నేను ఒంటరిగా నేను ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. హాగరు శారా గురించి ధ్యానిస్తూ 2 నిబంధనలు, వీరి స్త్రీలంట 2 నిబంధనలు. ఈ మాట చదువుతుంటే నిజంగా ఎంత అద్భుతమైన విషయం. 2 నిబంధనలై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ హాగరు ఎవరో తెలుసా? ఈ దాసి శరీర సంబంధమైన, శరీరం వల్ల పుట్టింది. కానీ శారా ఇస్సాకు వాగ్దానం వలన పుట్టిన కుమారుడు, స్వతంత్రాలు. అందుకే దేవుడు ఆమె చేసాడు, వారసులుగా చేసి ఇస్సాకును వారసులుగా చేశాడు, కానీ ఇష్మాయేల్ని వారసులుగా చేయలేదు. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ మాట దయచేద్దాం. 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గుడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగు హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. హల్లెలూయా. ఈ హాగరేమో సీనాయి కొండ కదా, హాగరు సీనాయి కొండ సంబంధమైన, అంటే ధర్మశాస్త్ర దాస్యం కాడి క్రింద ఉంది, దాస్యం అనే కాడి క్రింద ఉంది. కానీ ఈ స్వతంత్రురాలు ఎవరు? శారా ఎవరు? స్వతంత్రురాలు. హల్లెలూయా. వాగ్దానంతో కూడిన కొడుకును పుట్టి. అందుకే ఇక్కడ అంటున్నాడు 26వ వచనం, 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హల్లెలూయా. ఇప్పుడు శారా ఎవరంట? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. హల్లెలూయా. వాగ్దానంతో కూడిన కుమారుని కనింది శారా. కానీ హాగరు సీనాయి కొండ నిబంధ. హల్లెలూయా. సీనాయి అంటే శరీర సంబంధం, శరీరానుస మనసు కలిగి ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఎలాంటి నిబంధన కలిగి ఉన్నావు? ఏ స్త్రీలాగా నువ్వు ఉన్నావు? శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నావా? హల్లెలూయా. మనం ప్రతిరోజు ఒకటే దేవా, నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న దోషాలు, నేను చేసే మీకు విరోధమైన పనులన్నీ నాలో తీసివేయండి అయ్యా. నీ బిడ్డగా నన్ను మార్చండి నాయన.
నేను ఆత్మ సంబంధం పైనున్న వాటిని వెదికే బిడ్డగా నన్ను మార్చండి అయ్యా. కింది వైపు నేను చూసే బిడ్డగా నన్ను అంటే పైనున్న వాటిని అంటే ఆత్మ సంబంధమైన వాటిని, కిందున్న వాటిని అంటే ఏంటి, శరీర ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైన మనసు కలిగి నేను జీవించాలయ్యా. ఎప్పుడు ఈ మనసు కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా దేవుడు ఎప్పుడు మన దృష్టి అంతా కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండదు, పర సంబంధమైన వాటి మీదే మన దృష్టి ఉంటుంది. మన ఫోకస్ అంతా కూడా దేవుని వైపే. అందుకే అబ్రహాము ఎప్పుడు కూడా ఏం చేసేవాడంట, పునాదుల పట్టణం వైపే ఆయన దృష్టి ఉంటుంది, కానీ ఈ లోక సంబంధమైన ఆలోచన. అందుకే అబ్రహాం ప్రతిసారి గుడారాలు వేసుకుంటూ నివసించేవాడు. గుడారాలు వేసుకుంటూ ఏం చేసేవాడంట, పర్మనెంట్గా ఏ ఇల్లు కట్టుకోలేదు అబ్రహాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా అతని జీవితం ఎక్కడికి వెళ్ళినా దేవుడు పిలిచిన వెంటనే వచ్చేస్తాడు. ఎక్కడికి ఏమైనా అడగడు, కానీ దేవుడు పిలిచిన వెంటనే వచ్చేస్తాడు. దేవునికి బలిపీఠం కట్టేస్తాడు, గుడారం వేసుకున్నాడు, అంతే. కానీ మనం ఎట్లా తెలుసా, ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ లాడ్జ్లు ఉంటాయా, లేకపోతే ఎక్కడైనా మనం ఉండడానికి సౌకర్యాలు బాగుంటాయా, ఇవన్నీ చూస్తాం. ఒకవేళ ట్రాన్స్ఫర్ వచ్చిందనుకోండి, ట్రాన్స్ఫర్ వస్తే ఏం చేస్తాం, ముందుగానే ఒక 2 రోజులు వెళ్ళి ఏమేమి మనకు కావాల్సిన ఇల్లు లేకపోతే రెంట్కి ఏమైనా అవన్నీ సమకూర్చుకొని ఉండడానికి అన్నీ చేసుకుని వెళ్తాం, ప్రిపేర్ అయ్యి మనం వెళ్తాం. కానీ దేవుడు ఈ అబ్రహాం చూస్తే, అబ్రహాం పిలిచిన వెంటనే ఏం చేసేవాడంట, వచ్చేసేవాడు. తన బంధువుల నుంచి వారి సొంత ఇంటి నుంచి వచ్చేసి ఏం చేసి దేవునికి మొట్టమొదటిగా బలి అర్పించేవాడు అబ్రహాము. దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు అబ్రహాం. కృతజ్ఞతాస్తులు చెల్లించి గుడారాలు వేసుకొని నివసించేవాడు అబ్రహాము. ఎందుకో తెలుసా, అబ్రహాము పునాదుల పట్టణం వైపు మాత్రమే ఆయన దృష్టి, ఆయన ఆలోచన అంతా కూడా అదే. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అన్న చింత లేదు. నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే నీ ఫోకస్ అంతా, నీ దృష్టి అంతా ఆయన మీద పెట్టుకో, ఆటోమేటిక్గా అన్నీ నీకు అనుగ్రహించేస్తాడు. కేవలం ఒకటే ఉండాలి, నీ ఆలోచన అంతా పరసంబంధమైన ఆలోచనలే. క్రీస్తు కొరకు నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆ శరీరానుసారం కూడా అన్నీ మనకి ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. నీకేం కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నీకేం అవసరమో దేవుడు నువ్వు దాని గురించి భయపడిన అవసరం లేదు. అది కావాలి, ఇది పరిగెట్టిన అవసరం లేదు. దేవుడు నీ దగ్గర తీసుకొస్తాడు, దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. ప్రియదేని బిడ్డ, నేను ఆలోచిస్తూ ప్రతి సంవత్సరము మన సంఘంలో కొంతమందికి చీరలు పంచేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ నుంచి అది చేస్తున్నాం. గడిచిన సంవత్సరము మొన్న సంవత్సరాలు అన్నీ కూడా ఎంతోమందికి, కొంతమందికి పెద్దలకి వాళ్ళకి చీరలు ఇచ్చేవాళ్ళం. సరే, ఈ సంవత్సరం ప్రార్థన చేసుకుంటున్నాయా, ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, ముందే ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు అనుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, నీకు ఆశ ఉంటే చాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో మనకు తెలియదు. ఏదో ఒక విధంగా దేవుడు ఇస్తాడు, అంతే. నాకు మనసులో ప్రతి సంవత్సరం ఇవ్వాలి అనే ఆలోచన ఉంది. అందుకే ఈ ఇయర్ కూడా నేను ప్రార్థన చేస్తున్నా, అయ్యా నేను కూడా కొనుక్కోవాలి, శారీస్ తీసుకోవాలి కొంతమంది స్త్రీలకు అని నేను ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒక సిస్టర్ ప్రేరేపించి 30-40 చీరలు తీసుకొచ్చి ఇచ్చి ఏం చెప్పింది తెలుసా, నువ్వేం కొనదక్క ఇవన్నీ కూడా ఇచ్చేసేయి. మా సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో, కొంతమంది కొనుక్కోలేక, అందరికి కాదని చెప్పేది, కొనుక్కోలేని వారికి నువ్వు ఈ చీరలు పంచి అన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే, నిజంగా దేవుడు ఆ విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వేదో దాని కొరకు పరిగెట్టిన అవసరం లేదు. మనసులో ఆశ ఉంటే చాలు, నీ ఆశని దేవుడు ఏం చేస్తాడంట, తీరుస్తాడు. ఏదో విధంగా ఏదో ఒక కాకిని పంపించినట్లుగా ఎవరినో ఒకరిని పంపిస్తాడు దగ్గరకు. నిజంగా ప్రియదేని బిడ్డ, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. అవి చూసినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో, వెంటనే నా దగ్గర పెట్టుకోలేదు, అందరికీ కూడా ఇచ్చేసాను. ఎవరికైతే అవసరం ఉందో కదా, కొనలేని పరిస్థితిలో బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళలాంటి వారికి కొన్ని చీరలు నేను పంచడానికి దేవుడు కృప చూపించాడు. గడిచిన సంవత్సరం కొంతమంది సిస్టర్స్ కూడా కొన్ని చీరలు తెచ్చిచ్చారు, అవి కూడా అన్నీ పంచేసాం. ఎందుకు విషయం చెప్తున్నామంటే, మనసులో ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆశగల ప్రాణిని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుసు. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం మన సంఘంలో చాలామంది యూత్ వారు డబ్బులు వేసుకొని మన సంఘంలో మందిరానికి క్రిస్మస్ వస్తుంది కదా అని లైట్స్ అన్నీ, ఏమేమి లైట్స్ దానికి కావాల్సినవి అన్నీ కూడా వారు డబ్బులు మేము ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళే అందరూ మాట్లాడుకొని వారు ఏం చేసుకొని డబ్బులు పోగు చేసుకుని అందరూ కలిసి వేసుకొని మందిరానికి కావాల్సిన డెకరేషన్, లైటింగ్, అవన్నీ, ట్రీ ఏమేమి అవసరమో అవన్నీ, క్రిస్మస్కి ఏమేమి అవసరం అన్నీ కూడా వారు తెచ్చారు. ఎంత సంతోషం అనిపించింది అంటే, నిజంగా మేము చేసిన ప్రార్థన దేవుడు
వృధా కానివ్వకుండా వాడిని ఏం చేశాడంట దేవుడు, నిజంగా వారి జీవితాలను దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. నిజంగా ఆశ ఉంటే చాలు. నువ్వు మన కొరకు కాదు, మన ఇంటికి కాదు, మందిరం కొరకు మనం ఆలోచించాలి. నిజంగా ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆమె వచ్చి ఇస్తే ఎంతో సంతోషమైంది. వెంటనే ఇచ్చేసాను నేను అందరికి, చాలామంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనసులో ఆశ ఉండాలి దేవుని పట్ల, దేవుని కొరకు ఏం చేస్తున్నాం, దేవుని మనం సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఈ హాగరు ఏం చేసి, శారా దేవుని అంటే అబ్రహాము శారా ఇద్దరు విశ్వాసులు, విశ్వాస వీరులు, జనములకు తండ్రి జనములకు తల్లి. అందుకే దేవుడు వారిని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. విశ్వాసులకు తండ్రిగా తల్లిగా వారిని చేశారు. వారి ద్వారా వాగ్దాన పుత్రులు అయ్యారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతూ నీలో ఉన్న శరీర కార్యాలన్నీ ఏం చేయాలి, తీసివేసుకోవాలి. అందుకే హాగరు సీనాయి కొండ సంబంధమైనది అంటే శరీర కార్యాలు. జాగ్రత్త గమనించండి, హాగరు శారాకున్న వ్యత్యాసం ఏంటంటే, హాగరు శరీర సంబంధమైనది, శరీరం వల్ల పుట్టినది కదా, అంటే శరీరంగా అంటే ధర్మశాస్త్రం లేకపోతే దాస్యం కింద ఉంది. కానీ శారా దాస్యం అనే కాడి క్రింద లేదు, కానీ స్వతంత్రురాలు. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా. స్వతంత్రురాలు శారా. ఎందుకంటే వాగ్దానం వల్ల పుట్టిన కుమారుడు ఇస్సాకు కాబట్టి ఆమె స్వతంత్రురాలు. ఈరోజు నీ ముందు ఇద్దరు స్త్రీలు పెట్టాడు. ఎలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు ఈరోజు? ఇద్దరు స్త్రీల ముందు పెట్టావు. ఎలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు స్వతంత్రాలి కుమారుడువా లేకపోతే దాసి కుమారుడువా? హల్లెలూయా. మనం అందరూ ఎవరో తెలుసు. అందుకే ప్రభు ఎంత చక్కగా మనం పెట్టేశాడు. 31వ వచనం చూస్తే 5వ అధ్యాయం 31వ వచనం, 4వ అధ్యాయం. కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. దేవుడు ఎంత బిరుదులు, ఒక చక్కటి ఆ బిరుదును మనకి ఇచ్చేసాడు. మనం అందరం ఎవరంట, స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమార్తెలము. అది ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నీకు నాకు ఇచ్చాడు ఆ ధన్యతను. మనమందరం ఎవరు, దాసి ద్వారా పుట్టినవరం కాదు. మనమందరము స్వతంత్రాలి కుమార్తెలం. హల్లెలూయా. వాగ్దాన పుత్రులికం మనం. హల్లెలూయా. ఇటు మనం దాస్యం అనే కాడి కింద లేము. హల్లెలూయా. హాగరు ఉంది, అందుకే ఆమె కొడుకు వారసుడు కాలేడు. కానీ శారాకు కొడుకు ఎవరు, వాగ్దాన పుత్రుడు, ఆయనే వారసుడు. హల్లెలూయా. ఇక్కడ దాస్యం అనే కాడి కింద మన దేవుడు పెట్టలేడు. యేసుప్రభువారు ఈరోజు ఈ లోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ కాడి కింద లేం. ఆయన మరణించాడు మన కొరకు. 3 మేకల మధ్య ఏమయ్యాడు, బలయ్యాడు, రక్తమంతా కార్చాడు. ఎందుకో తెలుసా? దాస్యం అనే కాడి కింద మనం ఉండకుండా మనం స్వతంత్రంగా ఫ్రీగా ఉండాలని ఎప్పుడు ఆయన ఏమయ్యాడు, బలయ్యాడు. ఆ శిలువలో ఆ 3 మేకల మధ్య ఏమయ్యాడు, బలయ్యాడు. ఇప్పుడు మనం దాస్యం అనే కాడి కింద లేము. ఈ మాట ప్రతి ఒక్కరు అనండి, నేను దాస్యం అనే కాడి కింద లేను, నేను దాస్యం అనే కాడి కింద లేను, నేను స్వతంత్రురాలను. హల్లెలూయా. దేవుడు అలాంటి కృపనిచ్చాడు. ఈరోజు మనం ఎందుకు స్వతంత్రులయ్యామంటే నీ మంచితనం కాదు, నువ్వు ఏదో నీతిమంతుడు కాదు. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన బలయ్యాడు. ఆ సిలువలో ఆయన 3 మేకల మధ్య బలయ్యాడు. కాబట్టే మనం ఈరోజు స్వతంత్రురాలుగా అయిపోయాం. ఫ్రీడమ్ వచ్చేసింది మనకు. హల్లెలూయా. స్వాతంత్రం వచ్చింది. ఆయన చనిపోయి మనకేమిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే చూడండి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. గలతియన్స్ 5 మొదటి వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. అలా దేవుడు మనకేమిచ్చాడు, కాడిని తీసివేసాడు. దాస్యం అనే కాడి కింద మనం పెట్టలేదు. మనం స్వతంత్రులుగా ఉన్నాం, మనకు ఫ్రీ ఇచ్చేసాడు, ఫ్రీ అయిపోయాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన. దేవుడు మనకు దాస్యం అనే కాడి కింద పెట్టలేదు,
స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా మీరు ఏం చేయాలంటే స్థిరంగా నిలవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది రక్షణ పొంది వెనక్కి తిరిగిపోయిన వారు చాలామంది ఉన్నారు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు నిలబడిన వారు వెనక్కి వెళ్ళిపోయినారు, పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, అయితే అందుకే ప్రభువు మరలా చెప్తున్నాడు, నీ దేవుడు నీకు దాస్యం అనే కాడ కింద పెట్టలేదు, నిన్ను స్వతంత్రురాలిగా చేశాడు. అయితే నువ్వేం కావాలో తెలుసా, ఆ దాంట్లో నువ్వు స్థిరంగా నిలవాలి. స్థిరంగా నిలిచి ఏం చేయాలంట, మరలా దాస్యమును కాడ క్రింద చిక్కు కొనకండి. అపవాది చిక్కుని తీసుకొస్తుంది కదా. అపవాది ఏం చేస్తుంది, చిక్కు కొనేటట్లు అపవాది చేస్తాడు. అంటే ఆ చిక్కులో మనం చిక్కు కొనకుండా మనం జాగ్రత్తగా నిలబడాలి. ఎప్పుడు చిక్కు కొనకుండా అపవాది కాడిలో లేకపోతే అపవాది చిక్కులో పడకుండా ఉంటామో తెలుసా, ఎప్పుడైతే దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవునికి విధేయత కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో నువ్వు అపవాది దాంట్లోకి వెళ్ళిపోవు. ప్రయోజనం అపవాది కాడిలో నువ్వు వెళ్ళవు, ఆ చిక్కు ముడిలోకి వెళ్ళవు, దాస్యమైన కాడి కింద నువ్వు వెళ్ళవు. మీరు చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, రక్షణ పొందావు, అన్నీ బాగుంది, కానీ నువ్వు పడిపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? తిరిగి దాస్యం అనే కాడి కిందనే వెళ్తావా? యేసుప్రభువు వారు ఆయన ఆ 3 మేకల మధ్య 2020 సంవత్సరాల క్రితం చనిపోయిన బలయ్యాడు, అవంతా కూడా వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది. మరలా దాస్యం అనే కాడి కింద వెళ్తే ఆయన చనిపోయేంత కూడా వేస్ట్ అవుతుంది. తిరిగి లేచాడు నీ కొరకు, 3 మేకల మధ్య బలయ్యి లేచాడు, పునరుత్థానుడై తిరిగి నేను పిలుస్తున్నాడు. ఇవన్నీ కూడా నువ్వు తిరిగి అపవాది చిక్కులోకి వెళ్తే అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. ప్రియదేని బిడ్డ, యేసయ్య నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం వేస్ట్ అవుతుంది. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, మనం తిరిగి ఆ దాస్యం అనే కాడి క్రింద ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం 3వ వచనం దయచేద్దాం. 5:3 ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఏమంట, దేవుడు మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎంత భయంకరమైన విషయము. హల్లెలూయా. ఇది చాలా బాధాకరమైనది. అందుకే 5వ వచనం చూస్తున్నాడు, ఏలైనగా మన విశ్వాసము గలవారమై నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా. ఎదురు చూడాలి ఆత్మ ద్వారా. మనం విశ్వాసల గలవారమై నీతి కలుగునను, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంట, ఎదురు చూడాలి. దేవుని యొక్క కృప, అద్భుతమైన కృప ఉంది కాబట్టే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనం ఉండలేం. ఎక్కడో మన పని పాటలలో బిజీగా లోక సంబంధమైన పనుల్లో ఉండేవారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితి ఇవ్వకుండా, దేవుడు నిజంగా దేవుని యొక్క కృపలో మనం భద్రపరుస్తూ దాస్యం అనే కాడి క్రింద మనల్ని ఉంచకుండా దేవుడు మనల్ని స్వతంత్రులుగా తీర్చి వీఆర్ ఫ్రీ, వీఆర్ లిబర్టీ. హల్లెలూయా. దేవునికి ఎట్లున్నామంటే మనము స్వతంత్రురాలుగా ఉన్నాం. ఇక్కడ ప్రియ సోదరి, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నిజంగా శరీర కార్యాలన్నీ తీసివేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తాయి, ఆత్మ ఫలాలు. చూడండి 4:22 చదవండి. గలతీ 4:22. గలతీ చదవండి. అయితే 5:22. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీర కార్యాలన్నీ లయం చేసుకుంటే ఆటోమేటిక్గా మనలో
మనలో ఏముంటుందంటే ఆత్మ ఫలాలు, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం. ఒకవేళ ఇందులో ప్రేమ లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా, దీర్ఘశాంతి, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఏం చేయాలంట, ఇవన్నీ కలిగి మనం ఉండాలి. అందుకే అంటూ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరలా మరలా సిలువ వేస్తున్నారు. హల్లెలూయా. యేసేని ఏం చేస్తాం, మరలా మనం చేసే పనులు బట్టి మరలా యేసేని సిలువ వేస్తున్నాం. అందుకే ప్రభు రోజు అంటున్నాడు, నిజంగా ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు, మనలో శరీర కార్యాలన్నీ ల్యాండ్ చేసుకోవాలి. అది అంత ఈజీ కాదు కదా, అవన్నీ ఒకేసారి తీసుకోవడం అంత ఈజీ కాదు, టైం పడుతుంది. సో మనం ఏం చేయాలి, ప్రతిసారి ప్రార్థన చేస్తూ అన్ని ఒక్కొక్కటిగా మనం ఏం చేస్తూ ఉండాలి, అవన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకుంటూ ఆత్మ ఫలాలతో మనం ఫలిస్తూ ఉండాలి. ప్రేమతో, సంతోషంతో, సమాధానం, ఇవన్నీ ఆత్మ ఫలాలు ఉంటే నీవు ఎట్లుంటావు తెలుసా, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటావు, దేవునికి ప్రియమైన వ్యక్తిగా. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం ఎట్లుండాలంట, క్రమముగా మనము జీవించాలి. క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాలు. స్త్రీలకు ముఖ్యంగా క్రమం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఏ విధంగా నువ్వు క్రమంగా వస్తున్నావు, క్రమంగా జీవిస్తున్నావు, పరిశుద్ధురాలుగా ఈ విధంగా ఉన్నావు, ఇది చాలా స్త్రీలుగా ఇవన్నీ క్రమమైన పద్ధతిలో క్రమమైన జీవితాన్ని మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళడానికి, ఏదంటే అది మాట్లాడడానికి, నిష్టానుసారంగా జీవించడానికి వీళ్ళు అలాంటి హక్కు మనకు లేదు. మరోసారి పదే మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఫిలిప్పీయులకు చాలా పత్రికలో మనం చూస్తే, స్త్రీలారా, భార్యలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, భయముతోనూ వణుకుతోనూ మీ వారికి ఏం చేయాలంట, విధేయత చూపించండి. హల్లెలూయా. మనకి ఎన్ని ఉన్నా మన శిరస్సు ఎవరు, భర్తనే. ఒకవేళ భర్త లేకపోతే మనకు శిరస్సు ఎవరు, మీకు శిరస్సు ఎవరు, దేవుడే. అలా యేసయ్యనే శిరస్సు. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నిష్టానుసారంగా ఏమి చేయడానికి, నా ఇష్టం, నా జ్ఞానం ఉంది, నేను ఏం చేస్తాను, నా ఇష్టం, ఏం చేసినా నా భర్త వింటాడు అని మనం ఎప్పుడు ఉండొద్దు. నువ్వు ఏమి చేసినా నీ భర్తను అడిగి నిజంగా ప్రార్థనాపూర్వకంగా నువ్వు చేసిన, కొన్నిసార్లు సజెషన్ ఇవ్వచ్చు భర్తలకు. కొంతమంది భర్తలు సరిగా ఉండరు, తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాల జీవితాన్ని గడుపుతుంటారు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్టే చేస్తానంటే కాదు, నువ్వు చెప్పేది కరెక్టే, చేసేది కరెక్టే అంటే కాదు. హల్లెలూయా. తండ్రి, బిడ్డల జీవితం ఇలాంటి దాస్యం అనే కాడి ఉండడానికి వీలు లేదయ్యా. తండ్రి, మీ కృప చూపించండి. ఇంకా కాడి కింద ఉండడానికి వీలు లేదు నాయన, ఆ బంధకాల కింద ఉండడానికి వీలు లేదు నాయన. తండ్రి, 2020 సంవత్సరాల క్రితమే ఆ కాడినంతటిని తెంపివేశారయ్యా. మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలు అత్యధికంగా ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే ఏ పరిస్థితిలో వచ్చినా వారందరినీ చూడండి అయ్యా. వారి యొక్క మనవులన్నీ ఆలకించండి. వారి ప్రార్థనలన్నిటికీ మీరు జవాబులు దయచేయమని మరొకసారి బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు. వెళ్తుండే బిడ్డలతో మీ సన్నిధించండి, మీ కాపుదల, మీ అగ్ని తండ్రి కుమ్మరించండి అయ్యా. మీ సన్ని చేత బిడ్డను నింపి నడిపించండి, మీ సాన్ని దయచేయమని, ఈ మధ్యకాల ఆశీర్వాదాల చేత మనందరినీ నింపి నడిపించమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమందు